మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ ఉన్నారు. ఎట్లా ఈరోజు హరీష్ రావు గారిని సిట్ విచారణకు పిలవడం జరిగింది. ఎట్లా ఏంటి ఇది ఏమన్నా డైవర్షన్ పాలిటిక్సా? హా, రాజకీయ కక్షతోటి మాత్రమే ఇవన్నీ చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్సే అనుకోవచ్చు. ఎందుకంటే 6 గ్యారంటీల నుంచి 420 హామీల నుంచి రేవంత్ మీద వస్తున్న కుంభకోణాల గురించి డైవర్ట్ కావాలంటే ఒక న్యూస్ కావాలి. అది హరీష్ అన్నని పిలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇచ్చి ప్రజలు పాలించు అనేసి పాలన చేతిలో పెడితే పాలించడం చేతగాక పిచ్చోని చేతిలో రాయి లెక్క రోజొక రాయి ఒక్కొక్కల మీద ఇసురుతాండు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇప్పుడు దొంగే దొంగది అన్నట్టు ఉన్నది. పట్టపగలు బ్యాగు సంచులతోటి దొరికిన దొంగ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్లీన్ చీట్ ఉన్న నాయకుల మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలు విఘ్నులు, ప్రతిదీ ఆలోచిస్తున్నారు. ప్రతిదానికి కూడా ముందు రోజులలో సమాధానాలు చెప్తారు. సింగరేణిలో టెండర్ ఇష్యూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఇట్లా విచారణ పిలవడం జరిగిందా? ఇంకేమైనా రీజన్ ఏముందని అంటారు? ఇప్పుడు బామ్మర్ది బొగ్గు కుంభకోణము బయటపడుతుంది అనేసి విచారణకు పిలిచిండ్రు. ఆనాడు లగచర్ల రైతన్నలది పడుతున్న బాధను, ఆ కుంభకోణాన్ని, అల్లుడి కుంభకోణాన్ని బయట పెడితే రామన్నను పిలిచిండ్రు. ఈనాడు బామ్మర్ది భాగవతాన్ని బయట పెడితే హరీష్ అన్నను పిలిచిండ్రు. ఆనాడు కాళేశ్వరం మీద సిట్ వేస్తాం అదేస్తాం అనేసి కమిషన్లు వేసి కేసీఆర్ గారిని విచారణకు పిలిచిండ్రు. అధికారం ఇచ్చింది ప్రజలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కేసుల పాలు ప్రతిపక్ష నాయకులను చేయడానికి కాదు. నీ కాంట్రాక్టులను, నీ కమిషన్లను వీటన్నిటి నుంచి డైవర్ట్ కావడానికి, ఒక న్యూస్ కోసం కాదు. నీకు నువ్వైతే ఏదైతే ప్రజా పాలన చేస్తా అని ప్రగల్భాలు వారికి అధికారంలోకి వచ్చినవో ఆ పాలన అందించు ప్రజలకు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేక, ధైర్యం లేక ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. 3 ఏండ్ల పొద్దైంది. మరి ఈయన మీద ఎన్ని సిట్లు వేయాలండి? రైతు భరోసా 15,000 ఇస్తా అని చెప్పిండు. మరి ఆయన మీద కూడా సిట్ వేయాలి కదా. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు. మరి ఆ ప్రభుత్వం మీద ఆయన మీద సిట్టేయాలి కదా. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. మరి ఆయన మీద కూడా సిట్టేయాలి కదా. ఇప్పుడు ఆనాడు పోరగన్లు పాపం ఏదో మజాతోటి తాగితే గొట్టం పెట్టి చాలన్లను కట్టించుకుంటారు, నా ఫోటో చూపెట్టుర్రా మీరు ఎవరన్నా డబ్బులు అడిగితే అని అన్నాడు. మళ్ళీ ఈనాడు అధికారంలోకి వచ్చి ఆ పిల్లలనే ఎక్కడికక్కడ చాలన్లు వేయిర్రి, ఆ బ్యాంకు ఖాతాల నుంచి డైరెక్ట్గా కట్ చేయర్రి అని చెప్తాడు కదా. మరి మాకిస్తా అన్న పైసల సంగతి ఏంది? రేవంత్ ఖాతాల నుంచి కడిగేస్తారా రైతు భరోసా పైసలను? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఖాతాల నుంచి కడిగేస్తారా? మాకు ఇస్తా అన్న రైతులకు అందరికీ 2 లక్షల రుణమాఫీ పైసలను ఎక్కడి నుంచి కడిగేస్తారు? ఏం లేదు. అడ్డమైనోడు, దిక్కుమాలినోడు, అసలు పాలన చేత కానోడు అధికారంలోకి వచ్చి ప్రజలను, పాలనను గాలి కొదిలేసి తిరుగుతున్నాడు తప్ప ఇంకొకటి లేదు. కేసీఆర్ని ప్రజలందరూ మర్చిపోయారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. మీరేమంటారు? అది సాధ్యమయ్యే ముచ్చటనేనా? తెలంగాణ ఉన్నన్నాళ్ళు, తెలంగాణ రాష్ట్రం ఉన్నన్నాళ్ళు తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని ఎవ్వరూ మర్చిపోరు. బాపు కేసీఆర్ గారు ఎక్కడున్నారు, ఎప్పుడు వస్తారు అనేసి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఏ కష్టం వచ్చినా కూడా కేసీఆర్ గారు మీరున్నప్పుడే బాగుండే, మా కష్టం వస్తుంది అని వాళ్ళు అంటున్నారు, చెప్తున్నారు కూడా. ఎక్కడికి పోయినా కూడా ఈయన ఓడిపోతాడు కావచ్చు కానీ రేపు అధికారంలోకి కేసీఆర్ గారే వస్తారు అనుకున్నారు. కానీ జనాలను ఏంటంటే డైవర్ట్ చేసేసి 1.8% ఓట్ల తేడాతోటి వాళ్ళు గెలవడం జరిగింది. అధికారం ఇచ్చిన తర్వాత అడ్డగోలుగా ఆక్రమణకు పాల్పడుతూ కాంట్రాక్టులు, కమిషన్ల విషయాలల్లో పంచాయతీలు పెట్టుకొని వేరేటోళ్ళ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. డెక్కన్ సిమెంట్ దగ్గర రోహన్ రెడ్డి గన్ను పెట్టిండు అని చెప్పేసి మంత్రి కూతురే కదా, కొండా సురేఖ గారి కూతురే చెప్పిండ్రు. మరి దాని మీద ఎందుకు సిట్టేయలేదు? జూపల్లి వర్సెస్ ముఖ్యమంత్రి, కొడుకు కోసం ఒకరు, అల్లుడి కోసం ఒకరు ఫైటింగ్లు చేసుకున్నారు. అందులో IASను బలి చేసిండ్రు. మరి దాని మీద ఎందుకు సిట్టేయలేదు? వీటన్నిటి మీద సిట్లు లేవా? మొన్నటికి మొన్న నేను అధికారంలోకి వస్తే సినిమా టికెట్లను పెంచా అని చెప్పిండు. కోమటిరెడ్డి గారు బయటకు వచ్చి నాకు తెలియకుండానే సినిమా టికెట్లు పెంచిండ్రు అనేసి వాళ్ళ లావాదేవీల మధ్యలో గొడవలు వచ్చినాయి. బయట పెడితే మరి దాని మీద ఎందుకు సిట్ రాలేదు? మొన్నటికి మొన్న బట్టి విక్రమార్క మీద NTVల కథనాలు ఈయననే చేపించిండ్రు అనేసి తన్నుకున్నారు, గుద్దుకున్నారు. మళ్ళీ మేడారం సాక్షిగా పోయి క్యాబినెట్ మీటింగ్ అనేసి పంచాయతీలను తెరుచుకున్నారు. మరి వీటన్నిటి మీద సిట్టులు ఉండాలి కదా. పాలన ఇచ్చింది పరిపాలనను చేయడానికి, అధికార దుర్వినియోగం చేస్తూ ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు వేయడానికి కాదు. హరీష్ అన్న గురించి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆయన 2001 నుంచి ఉద్యమ నాయకుడి వెంట నడిచిన ఉద్యమకారుడు. ఆయనని బురద జల్లాలనే ప్రయత్నం చేస్తే ఆ బురదలో ఆయననే కూరుకుపోతాడు తప్ప ఇంకొకటి ఏం కాదు. దాదాపు 100 మూటలు తొక్కేస్తాను రేవంత్ రెడ్డి అంటే మీరేమంటారు? మేమేమైనా తలుచుకున్నామంటే
బీఆర్ఎస్ గద్దెలను కూల్చుతాం అంటున్నావు కదా, రేపు తెలంగాణనే తీసుకుపోయి చంద్రబాబు కాళ్ళ కింద పెడతా అనుకుంటే ఇట్లా చూస్తున్నావా? నీ ప్రతి విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కదా బయట పెడుతున్నది. నీటి విషయంలో కానివ్వండి, మొన్న కృష్ణా జలాల విషయంలో కానివ్వండి, గోదావరి నీళ్లు బనకచెర్లకు పోతుంటే కానివ్వండి, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, నష్టం కలిగించినప్పుడు ప్రతి దగ్గర వచ్చి మాట్లాడేది బీఆర్ఎస్ నాయకులే కదా. ఆ మాటలే లేకుండా చేద్దామనేసి దిమ్మగద్దెలు కూల్చుండ్రి అది అని చెప్తాను. గద్దెలు కాదు కదా, గద్దెలకున్న ఆ పింక్ కలర్ను కూడా గోరుతోటి కూడా టచ్ చేయలేరు. ఇంకొకటి కూలుస్తా అంటున్నావు కదా, ఆల్రెడీ మేడిగడ్డను కూల్చినావు, ఆల్రెడీ ఇప్పుడు చెక్ డ్యాములను కూలుస్తున్నావు. నువ్వు ఏదన్నా నిర్మించే రాజకీయాలు ఏమన్నా చేయదలుచుకున్నావా లేదా? ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చు. ఈ కూల్చుడు ఇవన్నిటిని పక్కకు పెట్టు. మా పాలన బాగుంది, వచ్చే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకుని మళ్ళీ నెక్స్ట్ సీఎం నేనే. ఇక కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, గల్లంత అయిపోయింది తెలంగాణ అంటున్నాడు రేవంత్ రెడ్డి. పగటి కళలు అంటున్నాడు. ఇక ఇక్కడ ఈ పాలన చూసిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ బతికి బట్టగట్టేటట్టు లేదు. అన్ని రాష్ట్రాలలో దుడుచుకపోయింది. ఇంకో 2 రాష్ట్రాలే, ఒక తెలంగాణ కర్ణాటకలో మిగులున్నది. ఇక్కడ కూడా ఈ పాలనను చూసిన తర్వాత నెక్స్ట్ ఏ ఎలక్షన్లు వచ్చినాక కూడా ఆ ఎలక్షన్లలో ప్రజలైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు. కాంగ్రెస్ పార్టీ పని ఇప్పటికే దింపుడు గల్లం ఆశల మీద ఉన్నది. ఇక మొత్తం కూడా అయిపోయేటట్టున్నది. రాహుల్ గాంధీకి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయన ఈ ముఖ్యమంత్రిని తీసేయాలని కోరుకుంటాను. పవనయ్య గౌడ్ ఒక సిన్సియర్ బీఆర్ఎస్ నాయకురాలు. మరి పవనయ్య గౌడ్ మీద బీభత్సమైన ట్రోల్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియా. ఇట్లా పవనయ్య గౌడ్ భయపడట్లేదా? ఎందుకు భయపడతారు? ఇప్పుడు హరీష్ అన్న, రామన్న, కేసీఆర్ గారిని కేసులేసి అది చేస్తున్నారు. నాలాంటి వాళ్ళను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అంతే తప్ప వాళ్ళకి చేతనైంది ఇంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఎన్ని ట్రోల్స్కైనా భయపడేదే లేదు, ప్రశ్నించడం తగ్గేదే లేదు, ఆపేదే లేదు. కేసీఆర్ గారి కోసం ఎక్కడికైనా ఎందాకైనా పవనయ్య గౌడ్నే టార్గెట్ చేసి కొంతమందిని పెట్టి పవనయ్య గౌడ్నే టార్గెట్ చేసి ట్రోల్స్ చేపిస్తున్నారు. మీరు ఏమంటారు ఆ ట్రోల్స్ మీద? వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్న ప్రతి చోట్ల నా గురించే మాట్లాడుకుంటున్నారు అనేసి కొంతమంది చెప్పడం కూడా జరుగుతుంది. ఏది చేసినా, ఏం ట్రోల్స్ చేసినా పావని గౌడ్ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి కాపాడే ప్రయత్నాలే చేస్తుంది. తెలంగాణ ఆస్తులన్నిటినీ కేసీఆర్ గారు ఏ విధంగా కూడబెట్టిండ్రో చూపించే ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో చూపిస్తుంది. అంతే తప్ప ఇంకొకటి ఏం చేస్తలేదు. రేవంత్ రెడ్డి లెక్క ఆ ఓటుకు నోటు కేసులో, లేకపోతే కమిషన్లో, కాంట్రాక్టులో వాళ్ళ మీద ఆర్టీఐ వేసి, వీని మీద ఆర్టీఐ వేసి, లేకపోతే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే బతుకులు మావి కాదు. కాబట్టి మేమేం భయపడాల్సిన అవసరం లేదు, మాకేం జరగదు. ఇట్లా హరీష్ రావు గారు లాంటి సీనియర్ నాయకుల మీద ఇలాంటి కేసులు పిలిచి కింద నాయకత్వాన్ని ఏమన్నా డల్ చేసే విధంగా ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఏమనుకుంటారు జనరల్ గా, పాపం పెద్దోళ్ళకే తప్పుతలేవు, మమ్మల్ని పోయి తీసుకుపోయి జైల్లో కూర్చుండబెడతారు అనుకుంటారు. పెద్దోళ్ళని జైల్లో కూర్చుండబెట్టినా కూడా పెద్దోళ్ళ వెనుక మేమందరం ఉన్నాం. ఇప్పుడు హరీష్ అన్నకు కష్టం వస్తే, నష్టం వస్తే మేమందరం వచ్చినాం. రేపు మా లాంటి వాళ్ళకి ఎవరికి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ అన్న ఉన్నాడు, మాకు భరోసా ఇస్తున్నారు, మా వెనుక నిలబడతారు. అంతే తప్ప ఎవ్వరు భయపడాల్సిన అవసరమే లేదు. రేవంత్ రెడ్డికి ముప్పు తిప్పలు పెట్టాలి, 3 చెర్ల నీళ్లు తాగియాలి. ఆయన ఏదైతే అన్యాయం చేస్తున్నాడో, అక్రమాలు చేస్తున్నాడో వాటన్నిటిని బయట పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ మీద సొయ్యున్నోళ్ళు, తెలంగాణ ప్రాంతానికి నష్టం జరగద్దు అనుకునేటోళ్ళు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అనుకునేటోళ్ళు అందరూ ఇప్పుడు బయటికి రావాలి. ఇంకా అందరు ఐక్యమత్యంగా ఉండాలి. కలిసి కట్టుగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలను బొందబెట్టాలి తెలంగాణ రాష్ట్రంలో. థ్యాంక్ యూ.